హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. మేము ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇస్తుంటాము. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అని ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాము. ఈరోజు మేము ముందుకి వోక్స్వ్యాగన్ క్రాస్ పోల్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్ అండి. వెహికల్ చూసుకున్నట్లయితే 1,75,000 అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్. అలాగే పార్ట్ టు పార్ట్ ఏ పార్ట్ కూడా మనకి రీప్లేస్ అయితే జరగలేదు, అలాగే రిపేర్ కూడా జరగలేదు. టచ్అప్లు అయితే జరిగినాయండి. 1-2 పార్ట్లు అయితే టచ్అప్లు అయితే జరిగినాయి. అలాగే గ్లాస్ టు గ్లాస్ ప్రతి గ్లాస్ ఒరిజినల్ గ్లాసే ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం 17లో చేంజ్ చేశారు, అది కూడా కంపెనీలోనే. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అంటే, అలాగే నాన్ ప్లేట్ వెహికల్. అలాగే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి చూసుకున్నట్లయితే జెన్యూన్గా. అలాగే వెహికల్ అయితే ఫుల్గా ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసుకున్నట్లయితే బంపర్లో మనకు ఎక్కడా కూడా మేజర్గా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. ఈ ఫ్రంట్లో ఈ కింద బాటంలో మాత్రం కొంచెం లైట్గా డెంట్స్ అయితే ఉన్నాయి, స్క్రాచెస్ కింద తగులుతూ ఉంటాయి కదా అలాగా. అలాగే హెడ్లైట్స్ చూసుకున్నట్లయితే కాంబినేషన్ హెడ్లైట్స్తోనే ఉన్నాయి రెండు కూడా, ఎలాంటి రీప్లేస్ అయితే జరగలేదు. అలాగే బానెట్ కూడా చూసుకోవచ్చు, మనకి స్క్రాచ్లెస్ అయితే ఉంది, అక్కడ కూడా మనకి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కాంబినేషన్ పెయింట్తోనే ఉంది. అలాగే ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ. మనకి ఎక్కడా కూడా మేజర్ పార్ట్స్లో మనకి ఎక్కడా కూడా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్ సైడ్ ఈ 2 డోర్లను ఆ పార్ట్ అయితే పెయింట్ అయినాయండి. ఈ ఫెండర్ అయితే పెయింట్ పట్టాయి. ఇదైతే చిన్న డెంట్ పడితే డెంట్ కూడా తీశారు, తెలుస్తుంది చూసుకున్నట్లయితే. ఇక్కడ ఈ ప్యానల్స్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యాయి, అవైతే రీప్లేస్ చేయలేదు, అలాగే ఫిక్స్ చేయించుకొని వాడుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే పెయింట్ కూడా పడింది ఫెండర్ అయితే చూసుకున్నట్లయితే. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే మనకి ఒక 70% వరకు టైర్ అయితే ఉంది, 60-70% వరకు. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి ఎలాంటి లీకేజ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ, చూసుకున్నట్లయితే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి మేజర్గా డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రస్టింగ్ కూడా ఎక్కడ మనకి లేదు, మైనర్గా కానీ మేజర్గా కానీ. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. పెయింట్ అయితే అయింది. అలాగే వెనకాల డోర్ అయితే పెయింట్ అవ్వలేదు, ఫ్రంట్ డోర్ ఒకటి మాత్రం పెయింట్ అయింది చూసుకున్నట్లయితే. అలాగే గ్లాస్ టు గ్లాస్ ప్రతి గ్లాస్ చూపిస్తాను మీకు, 14 గ్లాసే ఉంది. చూసుకున్నట్లయితే డోర్ కూడా ఓపెన్ చేసి పేస్టింగ్ అయితే చూపిస్తాను. మన కంబినేషన్ డోర్తోనే ఉంది పార్ట్ అయితే. ఇక్కడ కూడా మనకి డ్యామేజ్ అయితే లేవు. చూసుకున్నట్లయితే ఈ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి జెన్యూన్గా అయితే ఉంది, కంబినేషన్ పెయింట్తోనే ఉంది, ఎలాంటి రీపెయింట్ కానీ రిపేర్ కానీ జరగలేదు డోర్ అయితే. అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు, 14 ఇంచెస్ గ్లాసే ఉంది, వాటర్ గ్లాస్ కూడా. చూసుకున్నట్లయితే బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, పేస్టింగ్ కూడా మనకి కంబినేషన్ పేస్టింగ్తోనే ఉంది. పార్ట్ అయితే మనకి ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా రీప్లేస్ కానీ రిపేర్ కానీ జరగలేదు, ప్రతి పార్ట్ కూడా మనకి జెన్యూన్గా అయితే ఉంది. అలాగే క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా మనకి పెయింట్ అయితే పడలేదు, కంబినేషన్ పెయింట్తోనే ఉంది. చూసుకున్నట్లయితే రన్నింగ్ గుడ్ కూడా చూసుకోవచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, బట్ అది మేజర్గా అయితే ఎలాంటి డెంట్స్ కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, అవి రబ్బింగ్ పాలిష్ అయితే కవర్ అయిపోతాయి. అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ చూసుకోవచ్చు, ఇది కూడా మనకి 60-70% వరకు టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా మనకి ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మామూలుగా అవి రబ్బర్స్ కొడుతూ ఉంటే అవి చూసి మీరు డ్యామేజ్ అని అనుకోవద్దు, ఊరినే సపోర్ట్ కోసం లోపలికి డస్ట్ వెళ్ళకుండా పెడతారు అవి. అలాగే కంప్లీట్గా రేర్ వ్యూ చూసుకోవచ్చు, మనకి బంపర్లో ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. అలాగే రీపెయింట్ కూడా జరగలేదు, కంబినేషన్ పెయింట్తోనే ఉంది ఇప్పటివరకు. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, ఇక్కడైతే చిన్న టెంట్ ఏం కాదు, మామూలుగా సొట్లా పడింది, మేజర్గా అయితే ఏం లేదు. చూసుకున్నట్లయితే కంబినేషన్ పెయింట్తోనే ఉంది. అలాగే రేర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, 14 గ్లాస్ అయితే ఉంది. చూసుకున్నట్లయితే స్టెప్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. స్టెప్ని కూడా మనకి ఒక బటన్ అయితే ఉంది, ఒక 30% వరకు అట్లా ఉంటుంది టైరు. అలాగే చూసుకున్నట్లయితే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి, ఇంకెక్కడా కూడా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు వెహికల్లో చూసుకున్నట్లయితే మేజర్గా. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, అలాంటి రీపెయింట్ అయితే జరగలేదు, ఒరిజినల్గానే ఉంది, పెయింట్ కూడా కంబినేషన్ పెయింట్తోనే ఉంది. అలాగే రైట్ సైడ్ రేర్ టైర్ చూసుకోవచ్చు, మనకి ఒక 70% వరకు టైర్ అయితే ఉంది. ఇది కూడా
చూసుకున్నట్లయితే. అలాగే సస్పెన్షన్ కూడా మనకి ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు చూసుకున్నట్లయితే. అలాగే అండర్ బాడీ కూడా చూపిస్తాను. ఎలాంటి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడా కూడా లేవు. రస్టింగ్ కానీ చూసుకున్నట్లయితే మేజర్గా. అలాగే రన్నింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్యానల్స్ మాత్రం చిన్నగా కొంచెం స్క్రాచెస్ అవి ఇవి పడ్డాయి. అలాగే రేర్ డోర్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ది చూసుకున్నట్లయితే పెయింట్ అయితే పడలేదు కానీ చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. వెహికల్ అయితే చాలా నీట్గానే ఉంది. పర్టికులర్గా డీటెయిల్గా చూస్తేనే ఇవి తెలుస్తున్నాయి. చూసుకోవచ్చు. గ్లాస్ కూడా చూసుకోవచ్చు. 14 నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి. ప్రతి గ్లాసు కూడా ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయితే జరిగింది చూసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోరు ఎలాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు పెద్దగా. వెరీ మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే వెహికల్లో. అలాగే రన్నింగ్ బోర్డు మీద మాత్రం చూపించాను కదా, ఇవైతే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అలాగే ఫెండర్ చూసుకోవచ్చు. ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. కాంబినేషన్ పెయింట్తోనే ఉంది. ఎలాంటి మనకి రిపేర్ కానీ రీపెయింట్ కానీ జరగలేదు. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 60-70% వరకు టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. అలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. అలాగే మీ వెహికల్లో ఎక్కడా కూడా మనకి రస్టింగ్ అయితే లేదు చూసుకున్నట్లయితే. కింద కొంచెం డస్టీగా ఉంది. మీకు ఇంటీరియర్ చూపించి ఇంజిన్ చూపించిన తర్వాత ప్రైస్ అయితే చెప్తాను. చివరి వరకు చూడండి. చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా మనకి చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. 1,76,000 అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి చూసుకోవచ్చు. 1,76,455 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు. ఇతను తీసుకున్న తర్వాత ఒక 500 to 1000 కిలోమీటర్స్ తిరిగానని చెప్పారు. ఒక 3 months కూడా అవుతుంది, ఒక 2 months ఏమవుతుంది ఎగ్జాక్ట్గా గుర్తులేదు చెప్పారు. కానీ 2-3 months లోపే వెహికల్ ఇది. సెకండ్ ఓనర్ అయ్యి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. క్విక్గా అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తాను. చాలా క్విక్గా అయితే అవుతుంది. అలాగే ఏసీ కూడా మనకి వర్కింగ్ కండిషనే చూసుకున్నట్లయితే. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషనే అండి చూసుకున్నట్లయితే. మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ అయితే చెప్తాను. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషనే. ప్రతి ఒక్కటి వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయండి. ఇది పనిచేస్తుంది, ఇది పని చేయడానికి అంటూ ఏమీ లేదు. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్లో చూసుకున్నట్లయితే. ఇంజిన్ చూసుకోవచ్చు. నాయిస్ లెస్ అండి, అసలు పెద్దగా నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎలాంటి వైబ్రేషన్ కూడా లేదు. 1.5 లీటర్ ఇంజిన్ అండి, 4 సిలిండర్ ఇంజిన్ చూసుకోవచ్చు. మనకి యాప్రాన్స్ కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ ఏం లేదు చూసుకున్నట్లయితే. వెహికల్ అయితే కంప్లీట్గా ఒరిజినల్ జెన్యూన్గా అయితే ఉందండి వెహికల్ చూసుకున్నట్లయితే. 100% నాన్ యాక్సిడెంటల్ అలాగే నాన్ ఫ్లడ్ వెహికల్ అండి. వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో అయినా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.